హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ మూవీ రివ్యూ గురించి కాదు, ఏ మూవీ అప్డేట్ గురించి కాదండి డిస్కస్ అయిపోతుంది. అగైన్ ఆ బెట్టింగ్ యాప్స్ మీద మన భయ్యా సన్నీ యాదవ్ కి అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారండి. ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది. ఇక ఆల్రెడీ మనకి లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయినప్పుడు చాలా మందికి వచ్చిందండి వైనాడ్ బిఎస్వై, వైనాడ్ బిఎస్వై, వైనాడ్ బిఎస్వై. ఎందుకంటే ఇదంతా ఫస్ట్ స్టార్ట్ చేసింది మన భయ్యా సన్నీ యాదవ్ గారే. ఆయన ఫస్ట్ 2020లోనే ఆయన అన్నారు, నేను ఈ యాప్లో ఇంత చేసినందుకు 4 తులాల బంగారం మా అమ్మకు కొన్నానని చెప్పి. అది మార్చ్ 5 మనకి ఆల్రెడీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇప్పుడు బయటకు వచ్చింది అంతే అండి. కొంతమంది అంటున్నారు లేరు, పరాల్లో ఉన్నారని చెప్పి, కొంతమంది అంటున్నారు జైల్లో ఉన్నారని చెప్పి. మన దాని గురించి తెలియదండి. కానీ ఆయనకైతే చాలా గట్టి సెక్షన్స్ వేసినారండి. ఆ సెక్షన్స్ అన్నీ మనకు అంతగా తెలియదు, ఆ సెక్షన్స్ లా నాలెడ్జ్ లేదు. అవన్నీ చూసి ఒకసారి నేను ఒక వీడియో అనేది ఆ సెక్షన్స్ మీద రాసుకొని చేస్తానండి. ఏవే సెక్షన్స్ మన భయ్యా సన్నీ యాదవ్ మీద పడి చాలా గట్టి సెక్షన్స్ పడ్డాయండి. గట్టిగా కొడితే 3 సంవత్సరాలు జైల్లో ఉన్నట్టే పడ్డాయి, ఫైన్లు కూడా గట్టిగా పడ్డాయి. ఇది కరెక్టా రాంగ్ అంటే కరెక్టే అండి. ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అన్వేషణ గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారండి. అన్వేషణ 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. వద్దు, చాలామంది లైఫ్లు స్పాయిల్ అయిపోయినాయి, వద్దు ఆపేయండి అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఈయన మీదే రిటర్న్ ఫైర్ అయ్యి కొన్ని వీడియోస్ ఉన్నాయండి. నా స్టేకి, నా హోటల్కి ఇంత ఖర్చు అయితే నువ్వు డబ్బులు ఆపేస్తానంటే ఎవడేమన్నాడు పోయి ఎవటో పోయి మనం ఏం చేయమన్నావా? అది నీ ఓన్ యూట్యూబ్ ఛానల్, నువ్వు దాని ఖర్చులు ఎలా అని మేనేజ్ చేసుకోవాలి, అది నీలో ఉంటుంది కానీ వేరే ఎవరి మీద ఉండదండి. చేసుకోవచ్చు, చాలా యాప్స్ వస్తాయి ఆయనకి, క్యాష్ డ్రాలు ఇవన్నీ చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తాయి. అవన్నీ వదిలేసి బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటంటే అండి, మోస్ట్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తాయి. కానీ కొన్ని ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయంటే, నేను ఇప్పుడే వేసే డబ్బులు ఇప్పుడే నాకు వచ్చేసినాయి అని ఒక డెమో యాప్ చూపించి, ఒక డెమో వీడియో చూపించి, చూడండి నాకు ఇంత డబ్బు వచ్చేసింది, నేను దీంతో ఇది కొనుక్కున్నాను, నేను ఇట్లా మా అమ్మకి ఇంత బంగారం ఇప్పించాను, నేను మా నాన్నకి బండి ఇప్పించాను, ఇలాంటివన్నీ చెప్పడం వేరండి, ప్రమోట్ చేయడం వేరండి. ఈ ప్లస్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ యాప్స్ కావండి, అందుకనే ఫైర్ అయినారు, అందుకనే కేసు ఫైల్స్ అయినాయి. ఈయన కాదు, నెక్స్ట్ చాలామంది ఉన్నారు. హర్షసాయి గారు మంచి పనే చేస్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ వే అనేది తప్పండి. ఇక్కడ పెట్టుకుని డబ్బులు ఇక్కడ రావడం, ఎందుకంటే ఆయన ఒకళ్ళు సాయం చేస్తున్నారు. ఓకే, ఈ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి అమౌంట్ తీసుకుని ఒకళ్ళు సాయం చేస్తున్నారు. కానీ ఆ బెట్టింగ్ యాప్ ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, ఆయన అంటే గౌరవం ఉన్న వాళ్ళు, అచ్చా మన హర్షసాయి ఏదైనా కరెక్టే చెప్తాడు, డబ్బులు వస్తున్నాయేమో అని చెప్పి అనుకుని మైండ్లో చాలామంది అది ఆడి ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే బయటకు రాలేదు. మేబీ ఇప్పుడు బయటకు ఒక్కొక్కరికి రావచ్చు, ఒక్కొక్కరు బయటకు ఇట్లా చేసి ఇట్లా మా నాన్న ఇదే ఈయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆడి చనిపోయినట్టే. మేబీ వాళ్ళకి జీతఖైదీ పడవచ్చు, 10 years పడవచ్చు, 3 years పడవచ్చు, 6 months పడవచ్చు, మనం చెప్పలేము. దాని గురించి మనకి లాస్ గురించి ఎక్కువ తెలియదు. ఇక భయ్యా సన్నీ యాదవ్ గురించి చెప్పాలంటే, ఇక ఆయన అప్పట్లో ఒక 2020లోనే ఒక వీడియో కూడా అప్లోడ్ చేసిన అండి. డైరెక్ట్ నేను యాప్ పేరు చెప్పేస్తున్నానండి, పెద్ద నాకేం తెలియదు. అంటే యాప్ పేరు డైరెక్ట్గా చెప్పాను, కొంచెం అటు ఇటుగా చెప్తాను. అదే మన ఏంజిల్ యాప్ గురించి, దాని గురించి కూడా ప్రమోట్ చేసినారు అనుకుంటా, ఏంజిల్ యాప్ అనుకుంటా అండి. ఏంటంటే ఈ లింక్ క్లిక్ చేసి ఇట్లా 500 డిపాజిట్ చేయండి, డిపాజిట్ చేసి సంథింగ్ ఇదో పెట్టండి అన్నారు. ఒక బౌల్లో చాలా స్లిప్స్ తీసుకుని, ఒక స్లిప్ తీసి ముగ్గురికి 3 KTM బైక్లు ఇచ్చినారు, ఐఫోన్ ఇట్లా చాలా ఇచ్చినారండి. ఇదంతా ఇల్లీగలే కదండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీ అందరు మీకు వచ్చేస్తాయంటే ఎడమరండి. అది 30 కోట్లు అక్రమంగా బెట్టింగ్ యాప్లో సంపాదించారు భయ్యా సన్నీ యాదవ్ అని కూడా బయట రూమర్ చాలా నడుస్తుంది. దీని గురించి అన్వేషణ గారు కూడా డిస్కస్ చేసినారు. ఆయన కాస్ట్ కరెక్టే అండి, పోరాడింది కరెక్టే, అంత నిజాయితీగా దాని గురించి పోరాడాడనే కదండి. మన IPS ఆఫీసర్ సజ్జనర్ గారు కూడా మనకి ఇది మన అన్వేషణ గారికి సపోర్ట్ ఇచ్చినారు. ఒకవేళ ఆయన దగ్గర తప్పు ఉంటే ఆయన సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు కదండి. 5 years తర్వాత ఆయనది పోరాటం నెరవేరిందని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు ఆయన వీడియో కిందే, ప్లస్ వేరే వాళ్ళ వీడియోస్ కింద. మేబీ ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఫ్యూచర్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనే యూట్యూబే ఆపేస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రమోషన్లు ఇస్తే కాపీరైట్లు మేబీ ఏదో ఒకటి ఇవ్వచ్చు అని. ఎందుకంటే
నాట్ ఓన్లీ వన్ అండి. మన ఇండియాలో కొన్ని స్టేట్స్‌లో లీగల్ ఉన్నాయండి. మన తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్‌లో, తెలంగాణ స్టేట్స్‌లో లీగల్ లేదు. అయినా అయి తెలిసి లీగల్ లేదని తెలిసి కూడా మనోళ్ళు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇక వాళ్ళు చదువుకున్నోళ్ళో, చదువుకోనోళ్ళో వాళ్ళకే తెలవాలి. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దానికి ప్రమోట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు దానికి లక్షలు లక్షలు ఇవ్వచ్చు. ఇల్లీగల్ యాప్స్ కదండీ! లక్షలు ఇవ్వచ్చు. ఏసినోడి కన్నా వీడియో పెట్టినోడికే డబ్బులు ఎక్కువ వస్తున్నట్టుంది అక్కడ పంచాయతీ. చదువుకున్నోళ్ళు ఎంత మాత్రం తెలివి లేకుండా ఎట్లా ప్రవర్తిస్తారో నాకు అర్థం తెలవదు. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రకంగా కాకపోయినా వేరే రకంగా ప్రమోట్ చేసినా కానీ మనం నమ్ముకుని మన సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళు మేబీ కొంత సబ్స్క్రైబర్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనని రోల్ మోడల్గా తీసుకుని అచ్చా ఆయన ఇట్లా అని చెప్పి చేస్తే మనం ఏది చేస్తే అది చేద్దామని కొంతమంది సబ్స్క్రైబర్స్ అనుకుంటారు. వాళ్ళ కోసం అన్న ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అని ఆపేయాలని చెప్పి అందరం పోరాడదాం. ఎందుకంటే నాట్ ఓన్లీ సింగర్ అండి, చాలామంది. ఎందుకంటే ఇప్పుడు బయట జాబ్ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ఎందలు పెట్టుకుంటే ఇదే టైంలో యూట్యూబ్లో వీడియో చూసి ₹10 పెడితే ₹1000 వస్తాయి, ₹100 పెడితే 10,000 వస్తాయి అన్నది కాన్సెప్ట్ అనేది చూసి యూట్యూబ్లో వాడు ₹10 పెడతాడు, సరే ₹100 వస్తాయి, ₹100 పెడతాడు, ₹1000 వస్తాయి, ₹1000 పెడితే ఉన్నది పోతుంది కదా, ఉన్నది పోతుంది కదా. అది అది ఏంటంటే గేమ్ ట్రిక్స్ ఏంటంటే అండి, నీకు స్టార్టింగ్లో 3-4 ఇస్తే ఇవ్వచ్చు. ఆ టైంలో వచ్చి నువ్వు విడ్డా చేసుకున్నాడు మగాడు, లేదు ఇంకొస్తా అని చెప్పి ఆశపడ్డామనుకో ఉన్నది పోద్ది. అదే అండి, ఒక్కసారి గేమ్ అనేది ఆడడం మొదలు పెడితే నీకు స్టార్టింగ్లోకి ఇన్కమ్ వచ్చి అనుకో, మైండ్ అనేది అదే అయిపోతుంది. అదే డబ్బులు బాగా వస్తున్నాయిరా, ఆడదాం 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 అని చెప్పి ఉన్నది పోగొట్టుకుంటారు. ఇంకా చాలామంది చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు వాళ్ళ జీతాలు కూడా, అరే నా జీతం తక్కువ ఉంది, నాకు 15,000 ఉంది, 10,000 ఇంట్లో ఇచ్చి 5,000 బెట్టింగ్లో వేద్దాము, దాని మీద 50,000 సంపాదించుకొని ఇంట్లో ఇద్దాము అన్న మైండ్ థాట్ కూడా చాలామంది మా ఫ్రెండ్స్ అదే చేసినారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే చేసినారు. అప్పట్లో వాళ్ళ ఫాదర్స్ కూడా ఇట్లాగే చేసినారు, ఇట్లా అయిందని చెప్పి చెప్తున్నారు. కొంతమంది బయటకు రాలేదు, ఎందుకంటే పరువు పోద్దని చెప్పి కొంతమంది మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్తో. ఇట్లా చాలామంది యూట్యూబ్లో చూసుకుని గేమ్స్ అనేవి ఎందుకంటే గేమ్స్ అనేవి ఫస్ట్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉండవండి. ఇవన్నీ ఓన్లీ క్రోమ్లోనే అర్థం చేసుకోండి. ప్లే స్టోర్లో ఉన్నాయి జెన్యూన్ యాప్స్ అండి. ప్లే స్టోర్లో కూడా ఉన్న కొన్ని జెన్యూన్ యాప్స్ కావు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ కావు. దానికి మనకి సపరేట్ టర్మ్స్ చాలా ఉంటాయి. కొన్నిటికైతే VPN ఆన్ చేయమని చెప్తుంది. దానికి కస్టమర్ సర్వీస్ కూడా ఉండి సావండి, అదొక దరిద్రం అది. ఇక ఇక ఫర్దర్గా చూద్దాం. ఇక ఎవరెవరు యూట్యూబర్స్ బయటకు వస్తారని చెప్పి వచ్చినా కానీ మ్యాక్సిమం వాళ్ళం కూడా అంతే. ఇక చూద్దాం ఫర్దర్గా వీళ్ళిద్దరు కేసెస్ ఏమవుతాయని చెప్పి. అప్పట్లో లోకల్ బాయ్ నానికి అయితే 10 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు, బయసాని యాదవ్కి ఏమో మనకి ఇంకా ఫర్దర్గా తెలియదు. మనకైతే FIR కాపీని అయితే గూగుల్లో చూశాను, ప్లస్ అయిందని చెప్పి నేను గూగుల్లో చూసి ముందుకు వచ్చాను. ఇక చెప్తున్నాను, చాలామంది అనుకున్నారు లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారు, బయసాని యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. లోకల్ బాయ్ నాని చదివింది 2nd క్లాస్ అయినా, బయసాని యాదవ్ చదివింది ఇంటర్ వరకు. ఆయనకి ఇంతనా తెలివి ఉండాలి కదా గేమ్ గురించి అని చెప్పి చాలామంది అన్నారండి. లోకల్ బాయ్ నాని కింద మెసేజ్ పెట్టారు, ప్లస్ చాలా యూట్యూబ్లో దీని గురించి డిస్కస్ చేసిన వరకు చాలామంది, ప్లస్ నాన్ గారి వీడియోస్ కింద కూడా, ప్లస్ మహిదర్ వైబ్స్ ఆయన వీడియోస్ కింద కూడా పెట్టినారు వై నాట్ బిఎస్వై అని చెప్పి రాజకీయంగా దోషినారు. మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి అండి బయసాని యాదవ్. ఆయన వీడియోస్ చాలా ఫాలో అవుతాయి, చాలా బాగుంటాయి. కొన్ని అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. ఆయన మాట తీరు కూడా బాగుంటుంది. అంత మంచి పెట్టుకుని మినిమం 5 మిలియన్స్ పైన సబ్స్క్రైబర్స్ ఉంది, అంత మంచిగా ఉండి అన్నీ చేయడం అవసరం. ఆయన కూడా మధ్యలో చెప్పిండు తప్పు అయిపోయిందని చెప్పి వీడియో పెట్టిండు, అయినా కానీ అప్పటికి లేట్ అయిపోయింది. చాలా మంచి కంటెంట్ ఉన్న వ్యక్తి అండి. లోకల్ బాయ్ నాని కూడా ఈయన కూడా అంత అదృష్టం ఉండాలండి. ఆయనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో రావడం అంటే, ప్లస్ ఫస్ట్ మోటో బ్లాగర్ ఇన్ ద యూట్యూబ్ అండి. అంత మంచి పేరు ఉండి, ప్లస్ అంత మంచి స్థాయి ఉండి కూడా ఆయన ఎందుకు ఎట్లా చేసిందో మనకు తెలియదు. యూట్యూబ్లో అంత అమౌంట్ రాదు, ఎంతో 8 కోట్లు 3 కోట్లు ఇల్లు అంటారు, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఆయనే పెట్టుకున్నాడు. యూట్యూబ్లో కొన్ని స్టాప్స్ పెట్టుకున్నాడు, ఇల్లీగల్గా ట్యాక్స్ కట్టకుండా బినామీ పేరు మీద అని చెప్పి కూడా కొంతమంది టాక్ బయట ఉంది. ఏమో అండి మనకు తెలియదు ఫర్దర్గా దాని గురించి. అయితే ఆయన ఆస్తులు కదా 30 కోట్లు అయితే బెట్టింగ్ యాప్ల మీద ఆయనకు వచ్చిందని చెప్పి న్యూస్ అయితే బయట స్ప్రెడ్ అవుతుంది. ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్. ఫర్దర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటరాగేట్ చేసి దాని గురించి ఏం చెప్తారో తెలియదు. ఒకవేళ దాని గురించి ఏమైనా మనకి న్యూస్ బయట వస్తే తప్పకుండా అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి వీడియో. ఇంకా చాలా గట్టి కేసుగా పడ్డాయండి, 2-3 అయితే నాకు తెలుసు. ఒకటైతే ఇలాంటి క్రైమ్కి ఉరిశిక్ష అని చెప్పి అన్నారు, ప్లస్ 10 లక్షల జరిమానా అన్నారు. ఇంకో దాంట్లో ఏమో
3 సంవత్సరాలు సంథింగ్ ఏదో ఉంది. ఇంకో దాంట్లో 6 నెలలు జైలు శిక్ష, 5 లక్షల జరిమానా అని ఉంది. చాలా పెద్ద గట్టి గట్టి కేసులు వేసినారు. ఒక 7, 8 కేసులు వేసి ఉంటారు ఎఫ్ఐఆర్‌లో. అసలు బయటకు రానికుండా చేసే కేసులు వేసినారు గట్టిగా. దాని లోకల్ నాని విషయంలో కూడా అంతే 10 కేసులు పడ్డాయి. ఆయన ఎప్పుడు బయటకు వస్తుందో, ఈయన ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఇప్పుడైతే చాలామంది ఒకప్పుడు లోకల్ నాని బోట్ ఇన్సిడెంట్‌కి చాలామంది సపోర్ట్, ఎందుకంటే దాంట్లో ఆయన ప్రాబ్లం లేదు, ప్లస్ ఆయన తప్పు లేదని చెప్పి చాలామంది యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బెట్టింగ్ యాప్స్ విషయంలో కదా, అందుకని ఏ యూట్యూబర్ ముందుకు రావట్లేదు, సపోర్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళని వస్తారేమో అని చెప్పి భయానికి భయపడుతున్నారు. అది కూడా కరెక్ట్ అండి, వాస్తవం. అప్పుడు తప్పు లేకుండా వెళ్ళారని చెప్పి అప్పుడు పోరాడినారు యూట్యూబర్స్ కూడా. ఇప్పుడు తప్పు వెళ్ళారని చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. అందుకని ఆయన కూడా అర్థమైపోయి ఉంటుంది తప్పు, అందుకని నాకు ఏ యూట్యూబర్ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి అర్థమైపోయి ఉంటుంది. అందుకని కామ్లాన్ అయిపోయినారు ఛానల్లో వాళ్ళు కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఛానల్లో ఉన్నవాళ్ళు. చూద్దాం బయాసని యాదవ్ వరకు కేసు కూడా ఎంతవరకు వెళ్తాం. నెక్స్ట్ ఇదే దాని మీద నెక్స్ట్ ఎవరెవరు దొరుకుతారో, ఎవరైనా అరెస్ట్ చేస్తారో చూద్దామండి, ఏడ వరకు వస్తుందో. ఇక ఇలాంటి వీడియోస్ ఏమైనా వస్తే మన ఛానల్లో పక్కా అప్లోడ్ చేస్తానండి. అన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.